హియరింగ్ స్క్రీన్ అనే విషయం గురించి తెలుసుకుందామండి. మనం ఈరోజు తెలుస్తుంది ఏంటంటే ప్రతి పిల్లలకి పుట్టిన వెంటనే ఆర్ హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అవ్వక ముందే హియరింగ్ స్క్రీనింగ్ చేయించుకోవాలండి. హియరింగ్ స్క్రీనింగ్ 2 రకాలు ఉంటుంది. ఒకటి OAE అంటాము, ఇంకొకటి బేరా అంటాం. OAE అనే స్క్రీన్ ప్రతి పిల్లలకి, అంటే పుట్టిన ప్రతి పిల్లలకి బరువు తక్కువ ఉన్నా బరువు నార్మల్ ఉన్నా అందరి పిల్లలకి చేస్తాం. కానీ బరువు తక్కువ ఉన్న పిల్లలకి, NICUలో జాండీస్ వచ్చిన పిల్లలకి, పుట్టినప్పుడు ఏడవని పిల్లలకి బేరా అనే టెస్ట్ చేస్తాము. ఈ 2 టెస్టులు OAE బేరా అనే టెస్టులు 2 హియరింగ్ స్క్రీనింగ్ కోసం చేస్తామండి. మనకి హియరింగ్ స్క్రీనింగ్లో ప్రాబ్లం ఉంటే మళ్ళీ కన్ఫర్మ్ చేసుకుంటాం. యూజువల్గా 2 వారాల తర్వాత లేకపోతే నెల తర్వాత మళ్ళీ కన్ఫర్మ్ చేసుకుంటాం. సో హియరింగ్ ప్రాబ్లం 1 మంత్ లోపల తెలిస్తే బై 1 మంత్ మనం కన్ఫర్మేషన్ అవుతుందండి. ఈ కన్ఫర్మేషన్ అనేది హియరింగ్ ప్రాబ్లం ఉంటే 2 నెలల లోపల మనం పూర్తిగా చేసుకోవాలి. అండ్ హియరింగ్ ప్రాబ్లం ఉన్న పిల్లలకి 3 మంత్స్ లోపల మనం హియరింగ్ ఎయిడ్స్ కానీ హియరింగ్ ఆగ్మెంటేషన్ చేపించడం మంచిది. హియరింగ్ నార్మల్ ఉంటే లైఫ్ లాంగ్ మనం వినడం నార్మల్ ఉంటే స్పీచ్ బాగుంటుంది. అండ్ హియరింగ్ ప్రాబ్లం లేనప్పుడు మన డెవలప్మెంట్ లాంగ్వేజ్ కూడా కరెక్ట్ ఉండడానికి ఛాన్స్ ఉంటుంది. సో every baby before discharge from the hospital we should get screening done. Before 2 months diagnosis అంటే హియరింగ్ ప్రాబ్లం ఉందా లేదనేది నిర్ధారించుకోవాలి. బిఫోర్ 3 months మనము వాళ్ళకి హియరింగ్ ఆగ్మెంటేషన్ కానీ హియరింగ్ ఎయిడ్స్ ఇప్పించడం మంచిదండి. సో మీ పిల్లలు పుడితే నార్మల్ పిల్లలు అయితే OAE స్క్రీనింగ్ చేయించుకోండి. బరువు తక్కువ పిల్లలు కానీ NICUలో జాండీస్ ఉన్నది లేకపోతే పుట్టగానే ఏడవని పిల్లలకి బేరా అనే టెస్ట్ చేయించుకోండి. హాస్పిటల్ నుంచి వెళ్ళే వరకు లేకపోతే అట్లీస్ట్ 1 month లోపల ఈ టెస్ట్లు చేయించుకోవడం మంచిదండి.